2 రోజుల పాటు ఈ మహిళా ప్రజాప్రతినిధులకు సంబంధించిన సదస్సు తిరుపతిలో జరుగుతున్న పరిస్థితుల్లో మనం హోస్ట్‌గా మనం దాన్ని నిర్వహిస్తున్నాము. దానికి ముఖ్య అతిథిగా ఆబ్వియస్‌గా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వచ్చారు. ఆహ్, దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు అటెండ్ అయ్యారు. సో, ఆబ్వియస్‌గా కొంత ఫ్రూట్‌ఫుల్ డిస్కషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం మనం. అయితే దీన్ని వేదికగా చేసుకొని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏదైతే ఇప్పటికీ 16 నెలలు గడుస్తోంది, వైసీపీ తరపున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అసెంబ్లీకి రాకపోవటాన్ని ఆయన ప్రస్తావించారు. వారు రాకపోవటం ప్రస్తావించడం ఇదే మొదటిసారి కదా అయ్యన్న పాత్రుడు గారు. ఈ మధ్య కాలంలో టైమ్ అండ్ అగైన్ ఆయన అలాగే ఆయన డిప్యూటీ ఆర్ఆర్ఆర్ గారు కూడా ప్రస్తావిస్తున్నారు. రూల్ బుక్ 60 days కంటిన్యూస్ ఆబ్సెన్స్ అయితే కనుక ఆ సభ్యత్వాన్ని కూడా కోల్పోతారని చెప్పేది కూడా అంటున్నారు. సరే, అది ప్రెసిడెన్స్, అది అది ఒక వారి యొక్క విచక్షణాధికారాలకు వదిలేస్తారని చెప్పేసి అంటున్నారు. పెద్దగా దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ దేశంలో చూసిన దాఖలాలు. ఇకపోతే సరే, జగన్మోహన్ రెడ్డి గారంటే తనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి, హోదా ఇవ్వాలని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. దానికి రూల్ బుక్ ఏది మెన్షన్ చేయదు. ఇది ఇకపోతే మిగిలిన 10 మంది ఎందుకు రావటం లేదో అర్థం కాని పరిస్థితి. మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. వీరికి అసలు ఎమ్మెల్యేలుగా కొనసాగే నైతిక హక్కు ఉంటుందా? ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళటం అనేది అతని వాడి విధి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాడు, వీక్లో 6 days 5 days. అలాగే ఒక ఎంప్లాయీ తన జీవనం సాగించడానికి ఉద్యోగం చేస్తాడు, దానికి తగ్గట్టుగా అతనికి జీతభత్యాలు అందుతాయి. అంటే ప్రతి ఒక్కళ్ళం పని చేస్తున్నాం. ఇప్పుడు నేను నా పని నేను చేస్తున్నారు, మీరు అటెండ్ అవుతున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు మరి ఎమ్మెల్యేలుగా వీళ్ళు ఎందుకు పోటీ చేశారు? వారి యొక్క నియోజకవర్గ ప్రజలని రిప్రజెంట్ చేయడం కోసం పోటీ చేశారు, గెలిచారు. మరి వారి డ్యూటీ అక్కడ ఆ నియోజకవర్గ సమస్యల్ని, లేదంటే కనుక ఇంకా బ్రాడ్గా చూస్తే రాష్ట్రం యొక్క సమస్యల్ని, అనేక బిల్లుల్ని చట్టసభల్లో చర్చించాలి, వాటిలో పాల్గొనాలి. మరి అది చేయకుండా ఇప్పటికీ 15 నెలలైంది. గెలిచినప్పుడు మరి మొదటి రోజైతే వచ్చారు, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి దాని తర్వాత వీళ్ళు రాకపోవడానికి వాళ్ళ నాయకుడు చెప్పినట్టుగా వీళ్ళకైతే కారణాలు లేవు. అంటే వాళ్ళ నాయకుడు రాలేదు కాబట్టి మేము కూడా రామని, లేదంటే ఆయనే వెళ్ళవద్దన్నాడు మనం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఒక ప్రశ్నని లేవనెత్తారు ఓం బిర్లా ముందు. కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందేమో, దానికి నిర్దేశం చేయండి, దానికి సంబంధించిన రూల్స్ని ఏమన్నా స్ట్రాంగ్గా ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి. జీతభత్యాలు తీసుకుంటున్నారు కానీ రావడం లేదు అసెంబ్లీకి, వాళ్ళ విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలని. సరే, ఒక లేమెన్గా నాకు కానీ ఎవరికైనా వచ్చే డౌటు, అసలు ఇప్పటి వరకు అటువంటి రూల్స్ లేవా? ఇప్పుడు కొత్తగా ఒక రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన స్పీకరు లోక్సభ స్పీకర్ని, అది కూడా ఒక అకేషన్కి సంబంధించి ప్రస్తావిస్తూ చర్యలు తీసుకోవడానికి నిర్దిష్టమైనటువంటి రూల్స్ని ఫ్రేమ్ చేయండి, మార్గదర్శకాలు ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి అడగటాన్ని ఎలా చూడాలండి? ఉండాలి కదా ఈ పార్టీకి. అసలు రాకపోతే ఓకే, వెయిట్ వేయటం 60 రోజులు అదొక రూల్. కానీ అసలు ఆ 60 రోజులు కూడా రానప్పుడు వాళ్ళు జీతభత్యాలు కానీ, ఎటువంటి పర్క్స్ కానీ, ఎటువంటి ఫెసిలిటీస్ కానీ, ఎక్స్ట్రా స్టాఫ్ కానీ తీసుకునేటటువంటి అవకాశం ఇప్పటివరకు ఎందుకు కల్పించారనుకోవాలి? సురేష్ గారు, ఆ నిబంధనల్ని రూపొందించేటువంటి సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని కానీ, లేదా ఇలాంటి నేతలు చట్టసభలకు ఎన్నికవుతారని కానీ బహుశా ఆనాడు రూపొందించినటువంటి అధికార యంత్రాంగంలోని వాళ్ళు కానీ, లేదా వాటిని ఆమోదించినటువంటి రాజ్యాంగ సభ, రాజ్యాంగం కానీ వాళ్ళకి తట్టి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు వస్తారనేటువంటి దూరదృష్టి కంటే సాంప్రదాయాలని, నిబంధనల్ని పాటించి అమలు జరిపేటువంటి మంచి వాళ్ళు వస్తారనేటువంటి ఒక సదుద్దేశంతో చేసినటువంటి నిర్ణయాలు.
అంటే అది అమల్లో ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు మనకు అది లోపంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా లోపమే. అటువంటి వాటిని ఏ విధంగా సవరించాలి, ఏ విధమైనటువంటి కట్టుదిట్టాలు చేయాలి అనేటువంటిది స్పీకర్ల సదస్సులు జరుగుతూ ఉంటాయి. అటువంటి స్పీకర్ల సదస్సు తీర్మానాలు చేసి లేదా ముసాయిదా చట్టాలను కానీ లేదా బిల్లులను కానీ రూపొందించి వాటిని పార్లమెంటు అసెంబ్లీల్లో ఆమోదింపు చేసేందుకు వాళ్ళకి సిఫార్సు చేసేందుకు అవసరమైనటువంటి అధికారాలన్నీ ఉన్నాయి. వాటిని ప్రభుత్వము చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ అటువంటి చొరవ లోక్సభ స్పీకర్ నుంచి కానీ లేదా రాజ్యసభ చైర్మన్ నుంచి కానీ అంటే ఉపరాష్ట్రపతి నుంచి కానీ లేదా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు కానీ ఇంతవరకు నిర్దిష్టంగా అలాంటి ప్రతిపాదనలు అనేవి రాలేదు. ఇక 60 రోజుల పాటు రాకపోయేట్లయితే సభ్యత్వాన్ని తొలగించడానికి అవకాశం ఉంది. గతంలో అంబరీష్ మన సినిమా హీరోయిన్ సుమలత భర్త అంబరీష్ కాంగ్రెస్ సభ్యుడిగా ఉంటూ అనారోగ్యం కారణంగా ఆయన రాలేదు. అటువంటి చర్య తీసుకోవడానికి ఉపక్రమించినప్పుడు ఆయన రాజీనామా చేశారు. అది మినహా ఇంతవరకు అంటే మన మీడియాలో వెతికితే వచ్చినటువంటి సమాచారం అది మినహా మిగిలినటువంటిది ఇంతవరకు ఎక్కడ అలాంటి నిబంధనని అమలు జరపలేదు. అటువంటి పరిస్థితిని ఎవరు కూడా తెచ్చుకోలేదు. ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు మరి తిరుపతి సమావేశంలో ఆయన పూర్తిగా ఏం మాట్లాడారు ఏమిటి అనేటువంటిది నేనైతే వినలేదు. కానీ కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం లోక్సభ స్పీకర్ ని మీరు మార్గదర్శకాలు జారీ చేయండి అని చెప్పేసి అడిగినట్టుగా వచ్చింది. ఒక స్పీకర్ గా ఏం మాట్లాడుతున్నారో ఒకవేళ తనకు తెలియకపోతే అధికారులు ఉంటారు, శాసనసభ కార్యదర్శి లేకపోతే ఇతర ఉన్నతాధికారులు ఉంటారు. వాళ్ళని అడిగి రూల్ పొజిషన్ ఏమిటి అనేటువంటి తెలుసుకోవచ్చు. లోక్సభ స్పీకరు పరిధి లోక్సభ వరకే తప్ప రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లకి లేదా శాసన మండలి చైర్మన్లకి వాళ్ళకి మార్గదర్శకాలు జారీ చేసేటువంటి రైట్ రాజ్యాంగం ఎక్కడ లోక్సభ స్పీకర్ కి ఇవ్వలేదు. మరి ఆ విషయం ఆ ప్రాథమికమైనటువంటి విషయం ఎందుకంటే ఇది గత కొద్ది నెలలుగా మనలాంటి ఛానల్స్ చర్చలో జరుగుతూ ఉంది. రెండోది ప్రభుత్వ పెద్దలు కూడా ఈ నిబంధనని ఉపయోగిస్తామని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు గారు ఇట్లాంటి వాళ్ళందరూ ప్రకటనలు కూడా చేసి ఉన్నప్పుడు మరి స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి మీరు మార్గదర్శనం చేయండి అని చెప్పేసి అడగటం ఇది మరి స్పీకర్ హోదాకి తగినటువంటి పని కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే స్పీకర్ల సదస్సులో ఇట్లాంటి వాటి మీద ప్రతిపాదన చేయొచ్చు, ఆ స్పీకర్ల సదస్సు వాటిని కూడా చేయొచ్చు. కానీ ఓం బిర్లా అనేటువంటి వ్యక్తి లోక్సభకు మాత్రమే ఆయన అధికారాలు పరిమితం. రాష్ట్రాలకి స్పీకర్లని ఆదేశించడం మార్గదర్శనం చేసేటువంటి బాధ్యత ఆయనది కాదు. అందువల్ల లేదు ఒకవేళ అయ్యన్న పాత్రుడు గారికి కావచ్చు లేదా మరొక రాష్ట్ర స్పీకర్ కానీ అటువంటిది ఏదన్నా ఉండేట్లయితే సుప్రీంకోర్టుని అడగొచ్చు. ఎందుకంటే ఉన్నంతలో అది బెటర్ గా ఉండేటువంటి ఆప్షన్. అందువల్ల మరి ఆయన ఎందుకు అట్లా మాట్లాడారు అనేటువంటి కూడా తెలియదు. ఏమైనప్పటికీ అలాంటి చర్చని ఆయన ఏదో ఒక సందర్భంలో తీసుకొచ్చారు కనుక ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం 60 రోజుల పాటు కనుక రాకపోయేట్లయితే చేయొచ్చు. రెండోది 60 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి అని చెప్పేసి ఒక ఆదేశాలు జారీ చేయాలన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. ఒక స్పీకర్ గా ఉంటూ ఆ ప్రాథమికమైనటువంటి విషయాలు కూడా తెలియనంతగా మాట్లాడతారా అని అనిపిస్తా ఉంది. ఎందుకు అంటే శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు జరపాల్సింది ఏమిటి అనేటువంటిది గతంలో స్పీకర్ల సదస్సులో నిర్దిష్టంగా ఉన్నాయి. ఇదే స్పీకర్ ఇదే అయ్యన్న పాత్రుడు గారు కొద్ది వారాల క్రితం జరిగినటువంటి స్పీకర్ల సదస్సులో ఇన్ని రోజులు జరపాలి అన్ని రోజులు జరపాలి అనేటువంటివి ఉన్నాయి. పెద్ద రాష్ట్రాల అసెంబ్లీలు సంవత్సరానికి 100 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఎప్పుడో ఉన్నాయి. అయితే అవి ఏవి కూడా చట్టపరంగా నిబంధనావళిలో లేవు. లేని మాట వాస్తవం. నిబంధనావళిలో ఏముందంటే 6 నెలలకు ఒకసారి
చట్టసభల్ని సమావేశపరచాల్సినటువంటి రాజ్యాంగ విధిని మాత్రమే పేర్కొన్నారు తప్ప ఈ విధంగా తప్పించుకొని పోయేటువంటి ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీ సమావేశాలని లేదా పార్లమెంట్ సమావేశాలని జరపడానికి కూడా భయపడుతున్నటువంటి రోజులు. ఎందుకంటే ప్రతిపక్షాలు నిలదీస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితి. అందువలన స్పీకర్ గారు ఏం మాట్లాడినప్పటికీ వాటిని పక్కన పెట్టేట్లయితే కొన్ని అంశాలు మాత్రం వీటికి కూడా, సమావేశాలకు కూడా విధిగా ఇన్ని రోజులు జరపాలా, అదేవిధంగా సభకు హాజరు కానటువంటి వాళ్ళ మీద నో పే నో వర్క్ వాళ్ళకు కూడా వర్తింపజేయాలి డెఫినెట్ గా. ఎందుకంటే ఉద్యోగులకి నో పే నో వర్క్ విధానాన్ని వర్తింపజేయాలని చెప్పేసి ఎవరు నిర్ణయిస్తున్నారు? ఈ చట్టసభల్లో పనిచేసేటువంటి వాళ్ళు నిర్ణయించేటువంటి చట్టాలే కదా అవి. మరి అది వాళ్ళకి ఎందుకు వర్తించదు అనేది ఒకటి. రెండోది, అసెంబ్లీలో అంటే సాధారణ జనంలో కూడా ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఏదో నియోజకవర్గాల సమస్యలను చర్చించడానికి, నియోజకవర్గాల సమస్యల పరిష్కారం గురించి అసెంబ్లీలో లేవనెత్తడానికి అనేటువంటి భావన పెరిగిపోతా ఉంది. ఎందుకు అంటే అసలు చట్టసభలు అనేటువంటివి విధానాలను రూపొందించడానికి, చట్టాలను రూపొందించడానికి శాసనసభ అది. సమస్యలు, స్థానిక సమస్యలు, ఊరి సమస్య కావచ్చు, పట్టణ సమస్య కావచ్చు, వాటన్నిటికీ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఆ స్థానిక సంస్థల్లో కదా వాటన్నిటిని పరిష్కరించాల్సిందే. అందువలన అయితే సాంప్రదాయకంగా మేము నియోజకవర్గాల సమస్యలు ఏంటని ప్రస్తావించడానికి అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని అనేక మంది సద్వినియోగం చేసుకుంటున్నారు. కొంతమంది అసలు అటువంటి అవకాశం కూడా మాట్లాడకుండా కూడా అసెంబ్లీకి హాజరై వేతనాలు పత్యాలు తీసుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, వెనకాల నిద్రపోతూ ఏదన్నా బిల్లు అంటే, కంకర్ అంటే నాకు కూడా ఒక లారీ పంపించండి అని చెప్పేసినటువంటి వాళ్ళు జోకులు, ఇట్లాంటివన్నీ మనం చూసాం. అందువలన డెఫినెట్ గా వీటి మీద చర్చ అయితే జరగాలి. అది ఏ ఫోరంలో జరగాలో ఆ ఫోరంలో సిఫార్సులను బట్టి పార్లమెంట్ లో చట్టాలు చేయాలనేది ఈ సందర్భంగా నేను చెప్పగలను.